బీఆర్ఎస్ సమావేశంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కాగా సభలో భారీగా కార్యకర్తలు పాల్గొనగా వారితో పాటు దొంగలు కూడా పాలుపంచుకున్నారు. పలువురు కార్యకర్తల జేబులో నుంచి నగదు చోరీ చేశారు. బోనకలు జెడ్పీటీసీ జేబు నుంచి 25,000, నరేష్ కార్యకర్త జేబులోంచి 50,000 చోరీ చేశారు. ఇలా సుమారు ₹1,00,000కు పైగా నగదు చోరీ అయింది. సభ అనంతరం జేబులు చూసుకుని తలలు పట్టుకున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఒక్క బస్సు తప్ప అన్ని పథకాలు తుస్సే అని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు త్వరలోనే తిరగబడతారని హెచ్చరించారు. ఇక రానున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి పట్టభద్రులంతా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.